రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్లకు అధిక నిధులు మంజూరు చేస్తోందన్నారు మంత్రి సీతక్క. విడుదలైన నిధులు వృధా చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లను సన్మానించారు. మరి ఇక్కడికే రావాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ ఎదగాలని ఇందిర మహిళా శక్తి సంఘాలను సంఘటితం చేస్తున్నాం. ఇందిరమ్మ పాలనలో మరి ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి మహనీయుల గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మరి సర్పంచులు జరిగేటువంటి శిక్షణ కార్యక్రమానికి వెళ్ళి మళ్ళా మీ అందరికీ సర్పంచులుగా ఉన్న మీకు సన్మాన కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మనందరి అపబాంధవులు మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి మనతో ఉండి మీతో ఉండి మీ అందరి గెలుపులో కష్టపడ్డారు. రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా మీరందరూ మీకు తెలిసినటువంటి వాళ్ళను కష్టపడి గెలిపించుకుంటే ఉంటారు. సిటీలలో కూడా మీ బంధువులు, మీ చుట్టాలు మీరు కూడా వచ్చి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఇక్కడ, తర్వాత పంచాయతీ రాజ్ శాఖ కూడా మంత్రిగా ఉన్నా కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ ఇక్కడ మరి షబీర్ సార్, అదేవిధంగా శంకరన్న ఇద్దరు కూడా నా దృష్టికి తీసుకొస్తారు. మీరు ఇచ్చే విన్నపాలన్నీ నేను తీసుకుంటా. తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. వచ్చిన నిధులు ఏం ఖర్చు పెట్టాలి, ఎట్లా పెట్టుకోవాలనేది ఒక ప్రణాళిక చేసుకోండి. ఏం పడితే చేసుకొని వృధా కాకుండా ప్రజలకు ఎక్కడ అత్యధికంగా అవసరం ఉంది, అత్యవసరం ఏది ఉంది, అత్యధిక